క్రీస్తు యేసునందు ప్రియ క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. క్రీస్తు బోధన మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని, ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నారని నేను ఎంతగా నమ్ముతున్నాను. మరి వాక్యాల ద్వారా మీరు ఎంతగానో దేవుని త్రోవలోకి వెళుతున్నారని, మీరు ధైర్యపరచబడుతున్నారని, విశ్వాసంతో ముందుకు సాగిపోతున్నారని, ఆత్మీయంగా పురికొల్పబడుతున్నారని నేను ఎంతగా నమ్ముతున్నాను. మరి ఈ సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ పరిశుద్ధుని తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన సమయంలో ప్రభా, మరి ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వినాలని ఆశ కలిగి ఉన్నారు, వారికి వినగలిగే చెవిని గ్రహించే మనసు దయచేయండి. సేవకు నన్ను ఆత్మచేత నింపి నా నోట నీ మాట ఉంచి నీ వాక్యం అర్థమయ్యే రీతిలో సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు సహోదరులారా, ఈ సమయంలో ఏర్పరచబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని, స్త్రీలారా ఇలాగుండవద్దు, బైబిల్ చెప్తున్నటువంటి మాటలను గమనిద్దాం. స్త్రీలారా ఇలాగుండవద్దు. బైబిల్లో స్త్రీలకు ఎంతో గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడు. స్త్రీని ఎందుకు దేవుడు చేసాడు, స్త్రీ జన్మ ఎందుకు అనే ఆ వాక్యాన్ని మీరు గమనించగలిగితే మన ఛానల్లో, క్రీస్తు బోధన యూట్యూబ్ ఛానల్లో స్త్రీ జన్మ ఎందుకు, దేవుడు స్త్రీని ఎందుకు చేసాడు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఉమెన్ అనే అంశం మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. అది మీరు వీక్షించాలని మనవి చేయుచున్నాను. కనుక గమనించి, స్త్రీలారా ఇలాగుండొద్దు, స్త్రీలు ఇలాగుండొద్దు అని దేవుడు చెప్తున్నాడు. 4 విషయాలను నేను క్లుప్తంగా చెప్పాలని ఆశ కలిగి ఉంటున్నాను. మొదటిగా, స్త్రీలు ఎలాగుండకూడదు అంటే, మొదటిగా సామెతల గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం. భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. అవివనగా, రాచరిమునికి వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు, కంటకరాలయుండి పెళ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారులైన దాసి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి భూమిని వణికించేవి, భూమిని మోయలేనివి ఉన్నాయంట 4. వాటిలో ఒకటి పెండ్లి ఉండి కంటకరాలైన స్త్రీ. ఈరోజు స్త్రీలారా మీరు ఇలా ఉండకూడదు. పెండ్లి ఉండి ఎంతో మంది స్త్రీలు కంటకురాండ్ర వల్లే ఉంటున్నారు. అంటే వేరే వారితో సాంగత్యం కలిగి వేరే చెడు వ్యసనాలకు బానిసలైపోయి చాలా మంది స్త్రీలు కుటుంబాలను పతనం చేసుకునేటువంటి విధానంలో ఉన్నారు. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, స్త్రీలారా మీరు కంటకురాలరై ఉండకూడదు. ఎందుకంటే బైబిల్లో సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 31వ అధ్యాయం 30వ వచనంలో, మరి స్త్రీ తాను బ్రతికున్నంత కాలము తన భర్తకి మేలే చేయను కానీ కీడు ఎంత మాత్రం చేయదని ఉంది బైబిల్. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10, 12, 11 నుండి 10 వచనాల నుండి కింద భాగం మనం చూడగలిగితే అదే వ్రాయబడింది. కనుక స్త్రీ వివాహం అయిన తర్వాత ఎంతో జాగ్రత్తగా ఉండాలి. బలహీనమైన ఘట్టం కనుక చెడులో పాపంలో పడిపోకుండా జాగ్రత్త పడాలి, చెడు వ్యసనాలకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి, చెడు సాంగత్యం చేయకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మరి భార్య బలహీనమైన ఘట్టం కాబట్టి పురుషుడు కూడా జ్ఞానం చొప్పున ఆమె పట్ల మరి పరిశుద్ధతలో, మరి నీతిలో, మరి తన ఘట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయమని పురుషులకు కూడా దేవుడు హెచ్చరించాడు. కాబట్టి ఈరోజు వాక్యం వినేటటువంటి నీవు ఒకవేళ స్త్రీవైతే నీవు కంటకురాలై ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, కంటకురాలైన స్థితిలో ఉంటే నీవు చేతుల నీ కుటుంబాన్ని పాడు చేసుకున్న స్త్రీగా ఉంటావు. సామెతల గ్రంథం 14:1 మరి జ్ఞానవంతుల ఇల్లు కట్టుకున్న 3 రాళ్ళు తన చేతులను ఇల్లు ఓడబెరుకున్నాను. కనుక కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత దేవుడు నీ మీదే పెట్టాడు. కాబట్టి మరి నీవు కంటకురాలవైతే, అపనమ్మకస్తురాలవైతే, అవిధేయురాలవైతే, అవిశ్వాసివైతే,
త్రోవ తప్పి తిరుగుతుంటే నీ కుటుంబాన్ని ఎవరు కట్టాలి? నీ కుటుంబ బాధ్యతలు ఎవరు? నీ భర్త బాధ్యత ఎవరు తీసుకుంటారు? నీ పిల్లల బాధ్యత ఏంటి? నీ కుటుంబ స్థితిగతులు ఏంటి? ఆర్థిక స్థితిగతులు ఏంటి? సామాజిక స్థితిగతులు ఏంటి? ఆత్మీయ స్థితిగతులు ఏంటి? ఆలోచన చేయండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మరి భూమి ఇది ఇలాంటి వాళ్ళని మోయలేకపోతుంది. కంటకురాలైన స్త్రీ, పెండ్లేయుండి కంటకురాలైనటువంటి స్త్రీలను ఈ భూమి మోయలేకపోతుంది. భూమిని వణికించేవాడు. ఈరోజు చూడండి, స్త్రీలకి అన్నీ పెట్టేశారు కదా, ఏది చేయాలన్నా అది చేయగలుగుతున్నారు. అవునా? భారతదేశం 75 ఏళ్ల భారత స్వాతంత్రావనిలో స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యతలు వస్తున్నాయి. ఈ ప్రాధాన్యతలు మంచివే, కానీ ఇవన్నీ కూడా అతి స్వేచ్ఛ వల్ల స్త్రీలు పాడైపోవడానికి ఆవశ్యకత కూడా ఉన్నదనే సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక దేవుని వాక్యం చెప్తున్న, స్త్రీలారా, ఒకడు వాక్యం వినేటువంటి నీవు స్త్రీవైతే ఇలాగుండకూడదు. పెండ్లై ఉండి కంటకరాలుగా ఉంటే నీ కుటుంబం తర్వాత అయిన పతనావస్థితిలోనికి వెళుతుంది, నీ జీవితం అధోగతి పాలవుతుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. రెండవది ఏంటంటే మూర్ఖురాలు. యోబు గ్రంథం 2:10 మూర్ఖురాల్లాగా ఉండకూడదు. మూర్ఖురాల్లాగా ఉండకూడదు. యోబు భార్య యోబుకున్నటువంటి స్థితిగతులను, బాధలను, కష్టాలను చూచి దేవుని దూషించి చచ్చిపోమని చెప్తాడు. అంటే మూర్ఖురాల్లా మాట్లాడుతున్నామని యోబు అంటాడు. కనుక మూర్ఖురాల్లాగా ఉండకూడదు. అందుకే సామెతల గ్రంథంలో కొన్ని విషయాలు మనం చదవగలిగితే, సామెతల గ్రంథం 24:7 ఏం రాయబడిందంటే, మూర్ఖునికి జ్ఞానము అందదు. ఎవరైతే మూర్ఖులుగా ఉంటారో వారికి జ్ఞానం అందదు. భర్త ఏం చెప్తున్నాడు, తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, అత్తమామలు ఏం చెప్తున్నారు అర్థం కాదు స్త్రీలకి. ముఖ్యంగా ఆ స్త్రీ మూర్ఖురాల్లాగా ఉండకూడదు. మూర్ఖ మాటలు మాట్లాడడం. ఎందుకంటే మూర్ఖంగా మాట్లాడితే జ్ఞానము అందదు. జ్ఞానం అందదు. సామెతల గ్రంథం 26:7 కూడా అదే రాయబడింది. కుంటివాని కాళ్ళు పట్టు లేకుండా ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత సాటి లేకుండును. కుంటివాడి కాళ్ళు పట్టు లేకపోతే ఎలాగైతే కుంటుచు నడుస్తాడో, పట్టు లేకపోతే ఎలా అయితే లేవలేని స్థితిలో ఉంటాడు, మూర్ఖులు మాట్లాడే మాటలు కూడా అలాగే పట్టు లేకుండా చెప్పేటటువంటి సామెతలుగా ఉంటాయి. కనుక ప్రియమైన స్త్రీలారా, ఒకవేళ నువ్వు వాక్యం వినేటటువంటి నీవు స్త్రీవైతే మూర్ఖురాల్లాగా ఉండకూడదు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. 9వ వచనంలో కూడా మూర్ఖుల నోట సామెత మత్తు గురిన వాని చేతిలో ముళ్ళు గుచ్చుకొన్నట్లుండును. ఒక వ్యక్తి మత్తుతో ఉన్నాడు అనుకో, ముళ్ళు గుచ్చానుకోండి, స్పర్శ తెలియదు. అలాగే మూర్ఖుల నోట సామెత కూడా అలాగే ఉంటుంది అన్నాడు. కనుక ఈరోజు స్త్రీలారా, మీరు యోబు భార్య వలె మూర్ఖురాండ్రుగా ఉండకూడదు. భర్త ఏం చెప్తున్నాడు, అత్తమామలు పెద్దవారు ఏం చెప్తున్నారో వినండి, అర్థం చేసుకోండి. తగిన జ్ఞానం దేవుడు మీకు ఇస్తాడు. నాకెవరు చెప్పాల్సిన పని లేదని చెప్పి నిష్టానుసారంగా ఉంటే, మూర్ఖురాల్లాగా ఉంటే కుటుంబాన్ని అధోగతి పాలు చేసుకుంటా, కుటుంబాన్ని పాడు చేసుకుంటా. చాలామంది కుటుంబాలు భార్య భర్తలకు మధ్య సఖ్యత లేనప్పుడు భార్య భర్తతో వెళ్ళి సమాధాన పడాలని బైబిల్లో ఉంది. ఒకవేళ సమాధాన పడలేదనుకోండి, కుటుంబాన్ని పాడు చేసుకున్న స్త్రీగా ఉంటావు. కనుక మూర్ఖత, అగపరచటం అనేది సోది చెప్పుడుతో సమానమని దేవుని వాక్యం చెప్తుంది. మూడవదిగా తిమోతి 3:11 కూడా మనం చదవగలిగితే, అటువంటి పరిచయ చేయ స్త్రీలు మాన్యులను కొండెములు చెప్పని వారు. స్త్రీలు ఎలా ఉండకూడదంటే కొండెములు చెప్పేవారిగా ఉండకూడదు. కొండెములు. తీతు పత్రికలో కూడా ఇదే వ్రాయబడింది. తీతు పత్రికను ఒకసారి మనం చూడగలిగితే, తీతు పత్రిక 2:3 కూడా 2:3 అలాగున వృద్ధ స్త్రీలు కొండె గత్తెలను. కనుక సామెతల గ్రంథం 11:13 కూడా, సామెతలు 11:13 కూడా స్త్రీలు కొండె గత్తెలకు ఉండకూడదు. కొండెగాడే తిరుగులాడువాడు పరుల గుర్తు బయట పెట్టును. కనుక స్త్రీలు కొండెములు చెప్పేటటువంటి విధంగా ఉండకూడదు. కొండెములు అంటే ఇక్కడున్న మాటలు అక్కడున్న మాటలు ఇక్కడ చెప్తారు. చాలామంది స్త్రీలు పనులు అదే.
కదా. చాలామంది స్త్రీలు మరి కొండెములు చెప్పేవారుగా ఉంటారు, ఇంటికి ఆ ఇంటికి తిరుగుతూ ఉంటారు. అందుకే మాటి మాటికి నీ పొరుగు వారి ఇంటికి వెళ్ళొద్దు, ఒకవేళ అతను నిన్ను చూసి ద్వేషిస్తాడేమో అని ఉంది. కనుక స్త్రీలారా, ఒకవేళ వాక్యం వినేటువంటి నీవు స్త్రీవైతే కొండెములు చెప్తున్నావా? పచ్చగా ఉన్న సంసారాలు నిప్పులు పోస్తున్నావా? పచ్చగా కాపురం అనేటటువంటి స్థితుల్లో కుటుంబాల్లో వారు చక్కగా ఉండడం, వారు ఐక్యతతో ఉండడం, ఓర్చుకోలేని తత్వంలో ఉన్నావా? అందువల్ల ఈ మాటలు అటు, ఆ మాటలు ఇటు చెప్పి తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య, మరి అన్నదమ్ముల మధ్య, అనేకుల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా ఒకవేళ నీవు ఉన్నావేమో పరిశీలన చేసుకో. కొండెములు చెప్పొద్దు. ఈ ఇంటి ముచ్చట్లు ఆ ఇంటికి, ఆ ఇంటి ముచ్చట్లు ఈ ఇంటికి చెప్పొద్దు. కొంతమంది స్త్రీలు అదే పనిగా పెట్టుకుంటారు. అందుకే బైబిల్లో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. తిమోతితో పౌలు అదే చెప్పాడు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించు, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి స్త్రీలారా, మీరు కొండెములు చెప్పేటటువంటి వారికి ఉండు, కొండెలు ప్రచురం చేసే వ్యక్తులుగా స్త్రీలుగా ఉండకూడదు. అలా ఉండడం వలన ఇప్పుడు పరుల గుట్టును బయట పెడుతున్నాం, అనేకులు చెప్తున్నాం. రేపు నీ పరిస్థితి ఏంటి, నీ కుటుంబంలో గుట్టు అనేకులు చెప్పరా? అనేకులు తెలుసుకున్నప్పుడు నువ్వు ఎంత వేదన పడతావు, ఎంత బాధపడతావు ఆలోచించి. కనుక కొండెములు చెప్పేటటువంటి వ్యక్తులుగా మీరు ఉండకూడదు. నువ్వు వాక్యం ఉండేటటువంటి నీవు స్త్రీవైతే కొండెములు చెప్పడం మానుకో, చాడీలు చెప్పడం మానుకో. వాళ్ళు అలాగంట, వీళ్ళు ఇలాగంట, వాళ్ళు అని అనుకుంటాం. కానీ నా స్థితి ఏందని నువ్వు ఆలోచన చేసావా? నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, నేనేంటి, నా కుటుంబ పరిస్థితులు ఏంటి అని ఆలోచన చేసేవి ఈరోజైనా? జ్ఞాపకం చేసుకో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 4వది ఏంటంటే సామెతల గ్రంథం 27:15లో, సామెతలు 27:15 ఏం రాయబడిందంటే, సామెతలు 27:15 ముసురు దినమున ఎడతెగ కారు నీళ్లును గయ్యాళి అయిన భార్య సమానం, దానిని ఆపుజూచువాడు గాలిని ఆపుజూచు వానితోనూ తన కుడి చేత నూనె పట్టుకుని వానితోనూ సమానుడు. 4వదిగా భార్యలు గయ్యాళితనంగా ఉండవు. అంటే ముఖ్యంగా స్త్రీలు గయ్యాళితనాన్ని అలవాటు చేసుకోకూడదు. ఎందుకంటే ముసురు దినాన వాన పడేటప్పుడు అది ఆగదు, ముసురు ఆగదు. అలాగే గయ్యాళి అయిన భార్య కూడా ఆగదు. అలాంటి వాళ్ళని ఆపుచూడటానికంటే కుడి చేతిని నూనె పట్టుకుంటే ఉంటుందా? గాలిని ఆపగలిగితే ఆపగలుగుతుందా? అందుకే సామెతల గ్రంథంలో 2 చోట్ల రాశాడు. సామెతల గ్రంథం 21:9లో కూడా మనం చూడగలిగితే, సామెతల 21:9లో కూడా జ్ఞాని సొలొమోను రాస్తాడు, గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దెను ఒక మూల నివసించటం మేలు. అదేవిధంగా 25వ అధ్యాయం 25-24లో కూడా నీ ఎంత దోషం లేదని, 25-24 కదా, 25-24 గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దెను ఒక మూలను నివసించటం మేలు. గయ్యాళి అయిన భార్య గురించి సామెతల గ్రంథంలో 3 చోట్ల రాయబడింది. గయ్యాళి అయిన భార్యను ఆపటం కష్టం, ముసురు నీళ్ళను ఆపలేం, గాలిని ఆపలేము, చేతులు నూనెను పట్టుకోలేము. అలాగే గయ్యాళి అయిన భార్యతో పెద్ద ఇంట్లో ఉండటం కంటే మిద్దెను ఒక మూలన ఉండడం మేలు. అంటే గయ్యాళితనం వల్ల కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోతాయి, కుటుంబంలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. గయ్యాళితనంతో కేకలు వేయడం అనేది సరైంది కాదు. ప్రియమైన ఈరోజు వాక్యం వినేటటువంటి నీవు స్త్రీవైతే గయ్యాళితనం మాను. కొంతమంది గయ్యాళితనం వల్ల మరి ఏదో ఆధిపత్యం చేయాలనుకుంటారు. గయ్యాళితనంతో కాదు, ప్రేమతోనూ చెప్తే సరిపోతుంది. కాబట్టి చాలామంది గయ్యాళితనంతో ఆధిపత్యం చేయాలనుకుంటారు. కనుక గయ్యాళితనం వల్ల వచ్చేటటువంటి లాభం ఏమీ లేదు. కనుక ప్రేమతో చెప్పగలిగితే ప్రేమతో వినేటటువంటి వారు ఉంటారు. కనుక మా అత్త గయ్యాళిది, మా కోడలు గయ్యాళిది అని అనిపించుకోవడం మంచిదా? ఆలోచన చేయండి. కనుక స్త్రీలారా, మీరు గయ్యాళితనం మానుకోండి. మీ గయ్యాళితనం వల్ల ఇంట్లో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారు, తన భర్త ఎలా ఉన్నాడు, ఇంట్లో ఉన్న వారి స్థితిగతులు ఏంటి, వారు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారా, నెమ్మదితో ఉండగలుగుతున్నారా? ఆలోచన చేయండి. నోరు తగ్గించుకుంటే చాలా మంచిది అనే సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెనరు గల స్త్రీ ఘనతనుందనని వాక్యం.
ప్రేమతో చెప్పు. ప్రేమ నెనరు కలిగిన స్త్రీ అంటే ప్రేమ కలిగిన స్త్రీ ఘనత పొందుతుంది, కానీ గయ్యాళిపు అయినటువంటి భార్య ఘనత నొందదని వాక్యంలో వ్రాయబడింది. అదేవిధంగా చివరిగా చూడగలిగితే స్త్రీలారా, తిమోతి మొదటి పత్రిక 5:13లో, తిమోతి మొదటి పత్రిక 5:13లో మనం చూడగలిగితే, కాబట్టి తిమోతి మొదటి పత్రిక 5:13 మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాండ్రు ఒకటో మాత్రమే కాక. కాబట్టి ఇక్కడ స్త్రీలు బద్ధకురాళ్ళుగా ఉండకూడదు, బద్ధకంతో ఉండకూడదు. బద్ధకం వల్ల ఇల్లు కురియనని వాక్యం చెప్తుంది. కాబట్టి మీరు గమనించండి, స్త్రీలు బద్ధకంతో ఉండకూడదు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం, ఆమె ఉదయం లేచి తన ఇంటి వరకు భోజనం సిద్ధపరుస్తుంది. 31వ అధ్యాయం అంతా గుణవతి అయిన స్త్రీ గురించి ఉంది. కనుక బద్ధకం ఎక్కడ లేదు. చేతుల్లో బలం పనిచేస్తుంది, ఆమె కష్టపడందే భోజనం చేయదు. ఇవన్నీ కూడా మనం చూస్తాం. కనుక స్త్రీలారా, మీరు బద్ధకాన్ని విడిచిపెట్టండి, బద్ధకంతో ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి స్త్రీలు. ఎందుకంటే అందుకే దేవుడు మిమ్మల్ని ఎముకతో చేశాడు. ఇప్పుడు వాక్యం అనేటువంటి నీవు స్త్రీవైతే బద్ధకాన్ని విడిచిపెట్టు. బద్ధకం వల్ల కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఆలోచించి రోజు పరిశీలించుకొని, స్త్రీలారా మీరు ఇలాగ ఉండకూడదని దేవుడు వాక్యం చెప్తున్నాడు. కనుక మొదటిగా 4 విషయాలు చెప్పి, 1 కంటకురాలకు ఉండకూడదు, మూర్ఖురాల్లాగా ఉండకూడదు, 3 కొండిగత్తెలకు ఉండకూడదు, 4 గయ్యాడి వలె ఉండకూడదు, 5 మరి బద్ధకురాండ్రకు ఉండకుండా జ్ఞానం చొప్పున గృహాలను చక్కదిద్దుకునేటటువంటి వారిగా ఉండాలని రూపాయలు జ్ఞాపకం చేసి మాటలు ముగిస్తుంది. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వెనుకల్లో దీవించునుగా. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా దేవుని పరిశుద్ధుల వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో దేవా, స్త్రీలారా ఇలాగ ఉండకూడదని చెప్పాను ఆయన. వాక్యాన్ని వినేటటువంటి వారు ఒకవేళ స్త్రీలైతే మీ వాక్యాన్ని బట్టి సరి చేసుకోవటానికి, సరిదిద్దుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్య ప్రకారం జీవించి కృప చూపించి వారిని ఆత్మీయ జీవితాలను పురికొల్పి సరిచేసి నీకు ఇష్టలుగా జీవించడం సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని సదాకాలం దేవుని సన్నిధి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, క్రీస్తు బోధన మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ వాక్యం వింటున్నారు కదా. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు మళ్ళీ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని కృప మీకు తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.